జీవితంలో అన్నీ కోల్పోతామనే భయాన్ని ఎలా వదులుకోవాలో తెలుసుకుందాం. జీవితంలో ప్రతిదీ కోల్పోతామనే భయం చాలా బలహీనంగా ఉంటుంది. ఇందులో ఎవరినైనా కోల్పోతామనే భయం, నియంత్రణ కోల్పోతామనే భయం, ఉద్యోగం పోతుందనే భయం, ఇటువంటి భయాలు ఎందరిలోనో ఉండే అవకాశం ఉంది. ఈ భౌతిక విషయాలు లేదా జీవితంలోని లక్షణాల యొక్క స్వాభావిక తాత్కాలిక స్వభావాన్ని తెలుసుకోవడం మాత్రమే దానిని వదిలించుకోవడానికి ఏకైక కీలకం. మనిషి జీవితంలో సంతోషంగా ఉండటానికి తన జీవితాంతం వస్తువులను పొందుతూనే ఉంటాడు. అతను సంబంధాలను నిర్మించడానికి మరియు నిర్వహించడానికి సమయాన్ని వెచ్చిస్తాడు. ఎందుకంటే అవి అతనికి భద్రత మరియు స్వంతం అనే భావాన్ని ఇస్తాయి. ఎక్కువ డబ్బులు సంపాదించడమే కాకుండా ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకోవడానికి కూడా తన కెరీర్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అతను పని నుండి పొందిన కీర్తి మరియు ప్రశంసలు అతనికి జీవితంలో సంతృప్తి మరియు ప్రేరణ యొక్క అనుభూతిని అందిస్తాయి. మనిషి వ్యాయామం చేయడం మరియు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా తన శరీరాన్ని జాగ్రత్తగా చూసుకుంటాడు. తద్వారా అతను ఎక్కువ కాలం మరియు ఆరోగ్యంగా జీవించగలడు. మనిషి ఆనందంగా ఉండాలంటే డబ్బు, సంబంధాలు, కెరీర్, ఆరోగ్యం మొదలైనవి అన్నీ కొంతమేరే అవసరం. వీటిలో ఏవైనా శాశ్వతంగా ఉంటే మనిషి శాశ్వతంగా సంతోషంగా ఉండగలడు. కానీ ఇది అలా కాదు. మనం నష్టపోయినప్పుడు మనం ఎంతో విలువగా భావించే డబ్బు మనలను వదిలివేస్తుంది. మేము పదవి విరమణ చేసిన రోజుతో మా కెరీర్లు ముగుస్తాయి. అపార్థాలు లేదా ఇతర కారణాల వల్ల సంబంధాలు శాశ్వతంగా ఉండవు. పరిపూర్ణ సంబంధంలో కూడా అనివార్యంగా ఇద్దరిలో ఒకరు ప్రపంచాన్ని విడిచిపెట్టవలసి ఉంటుంది. శరీరం పట్ల ఎంత శ్రద్ధ చూపినా మనం ఈ ప్రపంచంలో శాశ్వతంగా జీవించలేం. అందువలన అన్ని భౌతిక విషయాల యొక్క స్వభావం అనివార్యంగా తాత్కాలికమైనది. ఇది ఒక రోజు ఉంటుంది మరియు మరుసటి రోజు కాదు. కాబట్టి తాత్కాలికమైన వాటి గురించి చింతిస్తూ మన విలువైన సమయాన్ని వెచ్చించడం విలువైనదేనా? తాత్కాలికమైన ప్రతిదాన్ని కోల్పోతామనే భయం ఎందుకు? మరి మనం డైమండ్ రింగ్ ధరిస్తే దోచుకుంటారేమో అని భయపడతాం. కానీ ఉంగరం నకిలీ అయితే? ఒక్కోసారి మన ప్రతి వస్తువు వెనుక ఉన్న విలువను, వాస్తవాన్ని అర్థం చేసుకొని అంగీకరించిన తరువాత వాటిని కోల్పోతామనే భయం సహజంగానే వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ కీలకం ఏమిటంటే మనకు ఉన్న ఆస్తులు అన్నీ సంపాదించబడ్డాయి. జీవితంలో మనం అన్నీ కోల్పోయినప్పటికీ ప్రశాంతంగా మన కర్తవ్య బాధ్యతను మనం స్వీకరిస్తూ పోతూ ఉంటే మనం అన్నింటినీ తిరిగి పొందగలము. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇది ఒక సవాలు, కానీ అసాధ్యం కాదు. కావాల్సిందల్లా కొంత సమయం మరియు ఓపిక మాత్రమే. అయితే మనకున్న ఆస్తులు మన స్వాధీనంలో ఉన్నప్పుడు వాటిని కోల్పోతామనే భయం ఉంటే మనం వాటిని పూర్తిగా ఆస్వాదించలేము లేదా అభినందించలేము. అంటే మన ఆస్తులు ఎలాగూ వృధా అవుతాయి. మనం కలిగి ఉన్న కొద్ది సమయం కోసం ఏదైనా మన స్వాధీనం. మనం మన సమయాన్ని నిజంగా సద్వినియోగం చేసుకుంటే లేదా మనకు వీలైనంతగా ఆనందిస్తూ ఉంటే అది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.